Hello everyone, welcome back to my channel and today's recipe gond laddu. So gond laddu ki కావాల్సిన పదార్థాలు గోంద్, ఇది ఎడిబుల్ గమ్ కూడా అంటారు, డ్రై కోకోనట్, పిస్తా, బాదాం, కిస్మిస్, క్యాషూనట్, అంజీర్, డేట్స్, ఘీ, గసగసాలు, పచ్చి. సో ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్లేమ్ అనేది కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ గోందుని వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. సో ఇప్పుడు గోందుని ఇలా వేయించుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి 1 కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి జీడిపప్పుని. సో ఇట్లా వేయించుకున్నాం కదా జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ బండల్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి బాదం పప్పు వేసుకోవాలి, 1 కప్పు. బాదం పప్పును కూడా వేయించుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అలాగే 1 కప్పు పిస్తా వేయించుకోవాలి వేసి. సో ఇట్లా వేయించుకున్నాం కదా పిస్తాని, దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి పోసుకొని 1 కప్పు వాల్నట్స్ వేసుకోవాలి, ముక్కలుగా తొరిగి పెట్టుకున్న వాల్నట్స్. వేయించుకున్న వాల్నట్స్ని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ముక్కల్లో కట్ చేసుకున్న డేట్స్ని వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ సేమ్ బాండల్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని గసగసాలు వేసుకొని వేయించుకోవాలి, 2 టేబుల్ స్పూన్ గసగసాలు. సో నెక్స్ట్ దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అంజీర్ వేసుకోవాలి, అది కూడా 1 కప్పు అంజీర్ వేసుకొని వేయించుకోవాలి. సో అదే ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 1 కప్పు ద్రాక్ష వేసుకోవాలి. ఇట్లా వేయించుకున్న ద్రాక్షని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి 2 స్పూన్లు వేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి, 1 కప్పు వేసి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇట్లా వేయించుకున్నాం కదా కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గోందుని, దాన్ని స్మాష్ తీసుకొని స్మాష్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా పెట్టుకోవాలి. సో ఇట్లా క్రష్ చేసుకున్న గోందులోకి మనం ముందుగా వేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని దీంట్లోకి వేసుకోవాలి. సో ఈ బౌల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలను వేసుకోవాలి. అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి అండ్ అలాగే ద్రాక్షను వేసుకోవాలి. అండ్ అలాగే అందులోకి కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకోవాలి. సో తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చిటికెడంత పచ్చికర్పూరం నలిపేసేస్తారు. ఇట్లా ఆరబెట్టుకున్నాం కదా అంజీర్, దాన్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. అండ్ అందులోకి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. లడ్డు లాగా కలుపుకోండి. సో అంతే, ఎంతో రుచికరమైన గోంద్ లడ్డు ఈజ్ రెడీ టు ఈట్. If you like this video, please subscribe to my channel and press the bell icon. Thanks for watching. Bye.